Welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the fourth unit of BEFA, which is a business economics and financial analysis. Okay, so if you haven't already watched the first unit of BEFA, that links will be in the description, part 1 and part 2. Please go watch out, and the notes link of this will be in the description and in the comment section. Please go check it out and get the notes. Okay, so first let's see the topics covered in the unit 4 of BEFA. So financial accounting, first accounting concepts and conventions, accounting equation, double entry system of accounting, rules for maintaining books and accounts, books of accounts, journal, posting to ledger, preparation of a trial balance, elements of financial statements, preparation of financial accounts. So simple గా ఫోర్త్ యూనిట్ మొత్తం అకౌంటింగ్ గురించి ఉంటుంది. సో ఎనీ ఆర్గనైజేషన్ కైనా ఒక అకౌంట్ బుక్ అనేది నార్మల్గా అకౌంటింగ్ బుక్స్ అనేవి చాలా ఉంటాయి, టైప్స్ ఉంటాయి. లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ బుక్ ఉంటుంది, లెడ్జర్ బుక్ ఉంటుంది, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్ బుక్స్ ఉంటాయి. ప్రతి ఆర్గనైజేషన్ వారి అకౌంట్ బుక్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ మనకి ఇప్పుడు ట్యాక్స్ ఇన్కమ్ రైట్స్ అని వస్తూ ఉంటాయి. సో అకౌంట్ బుక్స్ మనం ఎప్పుడు చెక్ చేస్తారు, వాళ్ళు మన యొక్క ఆర్గనైజేషన్ యొక్క అకౌంట్ బుక్స్ని ప్రాపర్గా చెక్ చేసి ఇంకేమైనా ఇన్వాలిడ్ ఉందా, వ్యాలిడ్ ఉందా, అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందా, లైక్ ఇల్లీగల్గా మనం చూస్తుందా అని చెప్పేసి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి, జస్ట్ బై అనలైజింగ్ ద అకౌంట్ బుక్స్ ఆఫ్ అవర్స్. ఓకే, సో అక్కడ ఫేక్ అసలు ఉండకూడదు అనమాట. జరుగుతూ మొత్తం రైట్ అయిపోతే దాని వాళ్ళు డిస్మిస్ చేసేస్తారు, బ్లాక్ చేసేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ప్రతి ఆర్గనైజేషన్కి అకౌంటింగ్ బుక్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లెడ్జర్. దాన్ని మనం లెడ్జర్ అని అంటాము, అండ్ జర్నల్ కూడా అంటాము. ఓకే, సో ఇవి కంప్లీట్గా మొత్తం అకౌంటింగ్ గురించి ఉంటాయి. లైక్ ఒక అకౌంట్ బుక్ని మనం ఎలా మెయింటైన్ చేసుకుంటాము, అకౌంటింగ్ బుక్లో మనకు డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. దాన్ని డిపి అండ్ డిఆర్ అంటాము, అండ్ సిఆర్ అంటాము. డిఆర్ ఏమో డెబిట్ అండ్ సిఆర్ ఏమో క్రెడిట్. ఓకే, సో దాన్ని మెయింటైన్ చేసుకొని ఇక్కడ అకౌంటింగ్ బుక్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో మనకి నార్మల్గా ఎక్స్పెన్సెస్ కావచ్చు, లయబిలిటీస్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట. లయబిలిటీస్ అని అంటే అప్పులు అనమాట. ఓకే, లైక్ ఓస్, డెబ్ట్స్. లయబిలిటీస్ ఇస్ కాల్డ్ యాజ్ అ డెబ్ట్స్, రైట్. సో లేట్ చేయకుండా ఫస్ట్ టాపిక్ చూసాం ఇక్కడ, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. సో ఆల్రెడీ అకౌంటింగ్ గురించి చెప్పిన. అకౌంటింగ్ అంటే నార్మల్గా మనం రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. నాకు ఒక స్కూల్ ఉంది, సో స్కూల్ యొక్క రికార్డ్స్ ఏంటిది, సో ఎంత ఫీజు వస్తుంది, అండ్ నేను ఏమైనా ఎక్స్పెన్సెస్ ఏంటి, లైక్ బెంచెస్ కావచ్చు, లైక్ చాక్ పీసెస్ కావచ్చు, అండ్ వేజెస్, మన టీచర్స్కి శాలరీస్ ఇవ్వడం కావచ్చు. సో ఇవన్నిటిని మనము ఒక అకౌంట్స్ లైక్ డెబిట్, క్రెడిట్ అట్లా డివైడ్ చేసుకొని వాటిలో మనము సేవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. రికార్డ్స్ని మొత్తం సేవ్ చేస్తూ ఉంటాం. ఓకే, దట్ ఈస్ ద అకౌంట్. దాన్ని ఏమంటామంటే అకౌంటింగ్. ద ప్రాసెస్ ఆఫ్ దట్ రికార్డింగ్ ఆర్ స్టోరింగ్ ద డేటా ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్స్ ఇస్ కాల్డ్ యాజ్ అకౌంటింగ్. ఓకే, రైట్. సో ఇప్పుడు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చూసాము. బేసిక్ థియరిటికల్ ఐడియాస్ దట్ అండర్పిన్ అకౌంటింగ్ ప్రాక్టీస్. అవి ఏంటి అని అంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అని అంటే బిజినెస్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద ఓనర్. సో ఓనర్కి బిజినెస్కి సంబంధం అంటే సపరేట్ అనమాట. బిజినెస్ ఇస్ డిఫరెంట్ అండ్ ఓనర్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఓనర్కి ఎక్స్పెన్సెస్ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇంటి దగ్గర ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో దానికి సంబంధం లేదు, బిజినెస్కి ఆ ఎక్స్పెన్సెస్కి సంబంధం లేదు అని. ఓకే, నెక్స్ట్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద ఓనర్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బిజినెస్ బుక్. సో దట్స్ వాట్ ఐ సెడ్. సో ఇక్కడ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఓనర్కి ఇప్పుడు సపోజ్ ఎక్కడికైనా వెళ్ళిండు, ట్రాన్సాక్షన్స్ మన ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి, ఆ ఎక్స్పెన్సెస్ అనేవి ఈ బిజినెస్ బుక్స్లో ఇంక్లూడ్ అవ్వవు. ఓకే, సపోజ్ ఇప్పుడు కరెంట్ బిల్ ఉంది, హోమ్ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది, ఇవన్నీ బిజినెస్కి సంబంధం లేదనమాట. సో ఓన్లీ ఫర్ బిజినెస్. ఆర్గనైజేషన్స్కి ఏముంది, స్కూల్ కదా ఎగ్జాంపుల్ తీసుకుంది. సో ఆ స్కూల్కి లైక్ కరెంట్ బిల్. ఓకే, నెక్స్ట్ స్కూల్లో టీచర్స్ సాలరీస్, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ లైక్ బుక్స్ కాస్ట్, అవన్నీ. సో అవన్నీ ఇంక్లూడ్ చేసి ఓన్లీ ఆ బిజినెస్, ఆ ఆర్గనైజేషన్స్కి, ఆ స్కూల్కి మాత్రమే ఇంక్లూడెడ్. బట్ ఇక్కడ ఆ ఓనర్ యొక్క వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వవు. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మెజరబుల్ ఇన్ మానిటరీ టర్మ్స్ ఆర్ రికార్డెడ్. మానిటరీ అంటే లైక్ గవర్నమెంట్ యాక్ట్ అనమాట. ఒక యాక్ట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనము టర్మ్స్ని యాడ్ చేస్తూ ఉంటాము, అవి మాత్రమే మెజరబుల్. ఓకే, నెక్స్ట్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ లైక్ ఎంప్లాయీ స్కిల్ ఆర్ ఇగ్నోర్డ్. నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే మన ఫ్యూచర్ అనమాట. అజ్యూమ్స్ బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ ఫోర్సిబుల్ ఫ్యూచర్, రైట్. నెక్స్ట్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఎట్ కాస్ట్ నాట్ లిక్విడేషన్ వాల్యూ. లిక్విడేషన్ వాల్యూ అంటే లైక్ అప్పులది. ఓకే, మనం చెల్లించాల్సింది అనమాట. ఓకే, ఇక్కడ చెల్లించాల్సిన అవసరం లేదు, జస్ట్ ఓన్లీ దట్ కాస్ట్. నెక్స్ట్ కాస్ట్ కాన్సెప్ట్. అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఎట్ దేర్ ఒరిజినల్ పర్చేస్ ప్రైస్. సో ఇక్కడ ఇప్పుడు పర్చేస్ ప్రైస్ అనేది మనము 500 తీసుకున్నాము, అండ్ దానికి మనం తీసుకుంది ఎంత 400 అనుకో, 400 మాత్రమే తీసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు 500 అనుకో ప్రోడక్ట్, బట్ మనకి ఎంతకు వచ్చింది, 400కి వచ్చింది కదా. సో 500 అయ్యింది అనమాట. అక్కడ ఓన్లీ 400 మాత్రమే వేయాలి. ఓకే, ఎస్, మార్కెట్ వాల్యూ ఈజ్ ఇగ్నోర్డ్ ఫర్ అకౌంటింగ్. మార్కెట్ వాల్యూని మనం ఇగ్నోర్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ 2 అకౌంట్స్. ఏంటిది, ఒక డెబిట్ అకౌంట్ అండ్ క్రెడిట్ ఒకటి. సో ఇక్కడ మనము ఇది ఒక లా అనమాట. దీన్ని మనము లైక్ డబుల్ ఎంట్రీ కూడా అంటాము. ఓకే, లైక్ అకౌంటింగ్ ఈక్వేషన్ కూడా అంటాము. అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. అంటే లయబిలిటీస్ అంటే అప్పులు, రైట్. డెబ్ట్స్ బేసిస్ ఆఫ్ ఫర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే నార్మల్గా అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఇది 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. నెక్స్ట్ యాక్చువల్ కాన్సెప్ట్. Revenues and expenses are recorded when they are earned,
నాట్ వెన్ క్యాష్ ఈస్ రిసీవ్డ్. సో ఇక్కడ మనం ఎప్పుడు దీన్ని రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు తీసుకుంటామని వెన్ దే ఆర్ ఎండ్. ఓకే, దాన్ని మనము తీసుకున్నమైనా పే అయినా అవి ఉండదు అనమాట. ఓకే, ఎన్షూర్స్ మ్యాచింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. మ్యాచింగ్ కాన్సెప్ట్, ఎక్స్పెన్సెస్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ ద రెవెన్యూస్ ఆఫ్ ద సేమ్ పీరియడ్. సో ఆ టైం వరకు ఎన్ని ఎక్స్పెన్సెస్ అవుతుందో ఆ రెవెన్యూస్తో పాటు మ్యాచ్ అవ్వాలి. హెల్ప్స్ డిటర్మైన్ ప్రాఫిట్. లైక్ ఇక్కడ కరెక్ట్ ప్రాఫిట్ లాస్ అనేది ఎట్లా తెలుస్తారంటే జస్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు డెబిట్ ఎంత, క్రెడిట్ ఎంత, ప్రాఫిట్ లాస్ అలా. నెక్స్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్. రెవెన్యూస్ రికగ్నైజ్డ్ వెన్ ద ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీట్, లైక్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అండ్ డెలివర్డ్. ఓకే, పేమెంట్ రిసీవ్ అయినప్పుడు కాదు, ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయినప్పుడు. నెక్స్ట్ పీరియాడిసిటీ కాన్సెప్ట్. బిజినెస్ లైఫ్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ టైం పీరియడ్స్ ఫర్ రిపోర్టింగ్. సో మనకు బిజినెస్ లైఫ్ అనేది నార్మల్గా 2 ఈక్వల్ లైఫ్ పీరియడ్స్ డివైడ్ అయిపోతుంది. ఒకటి నార్మల్గా ఫర్ రిపోర్టింగ్ అనమాట దానికి. సో ఇది ఏం చేస్తుంది అంటే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లైక్ లో ఉందా, హై ఉందా, ప్రాఫిట్స్ లాస్ అని చెప్పేసి కంపేర్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ అకౌంటింగ్ కన్వెన్షన్స్. జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఫాలోడ్ ఓవర్ టైమ్ ఫర్ కన్సిస్టెన్సీ. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే కన్సిస్టెన్సీ కోసం అన్నట్టు. అంటే సపోజ్ ఇప్పుడు ఒక అకౌంటింగ్ బుక్ అనేది కొన్ని ఇయర్స్ దాకా మెయింటైన్ చేయాలన్నమాట. ఓకేనా, రైట్, అలా ఫర్ కన్సిస్టెన్సీ. కన్వెన్షన్ ఆఫ్ వాళ్ళకి కన్వర్ట్స్. సో ఇక్కడ కన్జర్వర్టిజం అని అంటే వాట్ ఇస్ మీన్ బై కన్జర్వేషన్, ప్రొటెక్షన్ అనమాట. ఓకే, రైట్. యాంటిసిపేట్ ఆల్ లాసెస్ బట్ నాట్ ప్రాఫిట్స్. ఇక్కడ ఓన్లీ లాసెస్ మాత్రమే యాంటిసిపేట్ చేస్తుంది, ప్రాఫిట్స్ గురించి పట్టించుకోదు. సో దట్ మనకు ఏమవుతుందని తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది, రైట్, అలా. సో ఎగ్జాంపుల్, స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ మార్కెట్ ప్రైస్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. సో ఇక్కడ ఒక స్టాక్ మనం కొనుక్కున్నప్పుడు అది మార్కెట్ ప్రైస్ బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది, బట్ దాన్ని యాక్చువల్ ప్రైస్ బేస్ చేసుకొని ఉంటుంది డైలీ అనమాట, రైట్. కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సేమ్ అకౌంటింగ్ మెథడ్స్ షుడ్ బి ఫాలోడ్ ఎవర్ ఇయర్. సో ఇక్కడ ఏం చెప్పిన కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే, సో మనకు ఒక నార్మల్ అకౌంటింగ్ బుక్ అనేది ఒక 8 years వరకు డ్యూరేషన్ ఉంటుంది. సో అదే బుక్ని మనము ప్రతి ఇయర్ అదే ఫార్మాట్ బుక్ని మనము ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్. నెక్స్ట్ ఎయిడ్స్ కంపారబిలిటీ ఆఫ్ ఫైనాన్స్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇయర్ టు ఇయర్ కంపారిజన్స్ ఆర్ మంత్స్ టు మంత్స్ కంపారిజన్స్ అనమాట, రైట్, అలా. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్. ఆల్ రిలవెంటల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ప్రతి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన ఎక్స్పెన్సెస్ అయినా డెబిట్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇంక్లూడ్ అవ్వాలి. సో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది మస్ట్ బి disclosed in the financial statements. Next, helps stakeholders make informed decisions. సో దానివల్ల ఏమైతే స్టేక్ హోల్డర్స్కి డెసిషన్ తీసుకోనికి సింపుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. ఓన్లీ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ ఈస్ రికార్డెడ్. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే రికార్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్మాల్ ఇన్సిగ్నిఫికెంట్ ఐటమ్స్ మేబీ గ్రూప్. సో నార్మల్గా కొన్ని చిన్న థింగ్స్ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 20 rupees 30 rupees అవన్నీ ఏం చేస్తారంటే 20 + 30 50 వేసేసుకొని మనకు నార్మల్గా లార్జ్ అమౌంట్ అయితే 1000 అనుకుందాం, 1000 + 50 వేస్తారు అనమాట. సో ఇక్కడ సపరేట్గా 20 30 వేయకుండా 1050 వేసేస్తారు అనమాట. ఓకే, దట్ ఈస్ దట్. చిన్న వాటిని అట్లా ఇంక్లూడ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ అకౌంటింగ్ ఈక్వేషన్. సో సింపుల్, మీకు 2 marks అడిగే ఛాన్స్ ఉంటుంది, 3 marks అడిగే ఛాన్స్ ఉంటుంది. స్టేట్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ అంటాడు. ఓకే, సో అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఉంటుంది సింపుల్. ద అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్ స్టేట్. సో ఇది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్కి ఇది ఒక ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. అది ఏంటిదంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. సో ఇక్కడ క్యాపిటల్ అంటే ఓనర్స్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అంటే డెబ్ట్స్. ఓకే, ఒక బిజినెస్కి సంబంధించిన డెబ్ట్స్ అనమాట, అప్పులు. ఓకే, నెక్స్ట్ దిస్ ఈక్వేషన్ ఎన్ష్యూర్స్ దట్ ద బ్యాలెన్స్ షీట్ రిమైన్స్ బ్యాలెన్స్డ్. సో ఇక్కడ ఏంటంటే మనకు బ్యాలెన్స్ షీట్ రిమైన్స్ బ్యాలెన్స్డ్ అంటే డెబిట్ అండ్ క్రెడిట్ అనేది 2 ఈక్వల్ ఉండాలి, అది బ్యాలెన్స్ షీట్ అనేది. ఓకే, మనకు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, నార్మల్గా లెడ్జర్ అకౌంట్ ఉంటుంది. ఓకే, సో ఈక్వేషన్ దేని ఫాలో అవుతుంది అంటే నార్మల్గా డబల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ అని ఫాలో అవుతుంది. డబల్ ఎంట్రీ సిస్టంలో కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు అనమాట, డెబిట్ క్రెడిట్ సేమ్ ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టర్మ్స్. సో ఇక్కడ అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే క్యాపిటల్ అంటే. అసెట్స్ అని అంటే వాట్ ద బిజినెస్ ఓన్స్. సో ఇక్కడ బిజినెస్కి ఏముంది, లైక్ ఇప్పుడు మనకు బిల్డింగ్సా లేకపోతే క్యాషా ఇన్వెంటరీ. ఇప్పుడు నాది బిల్డింగ్, సపోజ్ స్కూల్. సో స్కూల్ అనమాట నా అసెట్, నా స్కూల్. లయబిలిటీస్ నాకు ఆ స్కూల్ చేసినాక రన్ చేస్తున్నప్పుడు నాకు ఎంత అప్పులు ఉన్నాయి. ఓకే, రైట్. లోన్స్ ఆర్ క్రెడిటర్స్. ఓస్ అంటే అప్పుడు, రైట్. క్యాపిటల్ ఆర్ ఓనర్స్ ఈక్విటీ. వాట్ ద ఓనర్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ బిజినెస్. సో ఇప్పుడు నేను ఏమి ఇన్వెస్ట్ చేసిన, స్కూల్ కోసం నేను ఏమి ఇన్వెస్ట్ చేసిన, సపోజ్ ఇప్పుడు శాలరీస్ ఇచ్చిన అండ్ నాకు కావాల్సిన మొత్తం గ్రాసరీస్ లైక్ థింగ్స్ లైక్ బ్లాక్ బోర్డ్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, చైర్స్ కావచ్చు, అండ్ ఎనీ థింగ్స్ అనమాట. సో దీని మీద ఏం ఇన్వెస్ట్ చేస్తారో దాని మీద అవంతా క్యాపిటల్ అంటాము, దాన్ని ఓనర్స్ ఈక్విటీ, ఓనర్స్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎక్స్టెండెడ్ అకౌంటింగ్ ఈక్వేషన్. సో దీన్ని అకౌంటింగ్ ఈక్వేషన్ మనకి ఏం తెలుసు, అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ కదా. సో మనం ఇది ఎక్స్టెండ్ అకౌంట్ అనమాట. ఇది ఎగ్జాంపుల్ చెప్తా. అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ప్లస్ రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ డ్రాయింగ్స్. సో ఇక్కడ లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ తెలుసు, ప్లస్ రెవెన్యూస్ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేసేస్తాం, ఎంత ఎక్స్పెండ్ తీసుకుంటే దాన్ని తీసేస్తాం. డ్రాయింగ్స్ తీసుకున్న అమౌంట్ ఎంత దాన్ని తీసేస్తాం అనమాట. సో రెవెన్యూస్ అంటే ఇంక్రీజెస్ ఓనర్స్ ఈక్విటీ. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ అండ్ డ్రాయింగ్స్ ఏంటంటే డిక్రీజ్ ఓనర్స్ ఈక్విటీ. సో రెవెన్యూస్ వచ్చినాయంటే మనకు వచ్చినాయి అనమాట. అదేం చేస్తుంది, మనకి ఇంకా యాడ్ చేస్తుంది కదా, మనీని యాడ్ చేస్తుంది. సో అప్పుడు మన ప్రాఫిట్ ఏమైతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ డ్రాయింగ్స్ ఏమవుతుంది, విత్డ్రాల్స్ అనమాట, అంటే డిక్రీజ్ చేస్తూ ఉంటుంది, రైట్, అలా.
నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇక్కడ ఓనర్ ఇన్వెస్ట్ 50,000, ఒక బిజినెస్లో ఓనర్ 50,000 ఇన్వెస్ట్ చేసిండు. సో అసెట్స్ క్యాష్ ఎంత 50,000, రైట్. నెక్స్ట్ క్యాపిటల్ ఎంత, మనం పెట్టిన క్యాపిటల్ 50,000. సో దీని ఈక్వేషన్ ఏంది మనకు, అసెట్స్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ కదా. సో అసెట్స్ ఎంత 50,000, రైట్. నెక్స్ట్ లయబిలిటీస్ ఎంత, మనకు మనం డెబ్ట్ చేసిన ఇక్కడ డెబ్ట్ ఏం చేయాలంటే 0 ప్లస్ 50,000 క్యాపిటల్. ఓకే. నెక్స్ట్ టేక్స్ లోన్, ఇప్పుడు నేను ఏం చేసిన లయబిలిటీ అప్పు చేసిన, ఎంత లోన్ 20,000, అంటే ఇక్కడ లోన్ ఎంత లయబిలిటీస్ అనమాట. సో అసెట్స్ ఇంక్రీజ్ బై 20,000 క్యాష్. సో అప్పుడు ఏమైతే అంటే ఈ మనకు ఈక్వేషన్ ఏంటిది, అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ కదా. అసెట్స్ ఏమైంది 20,000 ఇంక్రీజ్ అయింది, అసెట్స్ ఇక్కడ ఎంత 50,000. సో 50,000 ప్లస్ 20,000 ఎంత 70,000, రైట్. ఇక్కడ ఈక్వేషన్ ఏమైంది 70,000. సో ఇది 70,000. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ మనకు లయబిలిటీస్ ఎంత, అప్పు ఎంత చేసిన 20,000, దాని క్యాపిటల్ ఎంత 50,000. సో ఇక్కడ ఎంత 70,000 ఈజ్ ఈక్వల్స్ టు 70,000, అంటే ఇక్కడ ఈక్వలే కదా. లైక్ ఇక్కడ ఏమైతుంది, అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. సింపుల్. ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే ఒక బిజినెస్ ఓనర్ ఒక బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసిండు, దాన్ని మనం అసెట్స్, రైట్. సింపుల్. అసెట్స్ అంటే వాట్ ద బిజినెస్ ఓన్స్, ఓకే, అది 50,000. నెక్స్ట్ క్యాపిటల్ తో ఈక్వేషన్ ఏంది, ఇక్కడ అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ కదా. క్యాపిటల్ అమౌంట్ ఎంత 50,000, అంటే మనం చేసిన అమౌంట్ 50,000. సో ఇక్కడ మనం ఏమైనా అప్పు చేసిన ఇంతవరకు చేయలేదు, ఇప్పుడు నేను లోన్ తీసుకున్నాను అనమాట, ఎంత 20,000. సో అప్పుడు అసెట్స్ ఏమవుతుంది 20,000 ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో అప్పుడు ఈ అసెట్స్ ఏమైంది 70,000 అయింది, లయబిలిటీస్లో 20,000 యాడ్ అయింది, ఇక్కడ 0 ఉండే బట్ ఇక్కడ 20,000 యాడ్ అయింది, రైట్. అలా. నెక్స్ట్ బైస్ ఫర్నిచర్ విత్ 10,000. సో దానికి ఎక్స్ట్రా ఏమైంది అంటే 10,000 ఇంకానే ఫర్నిచర్ యాడ్ చేసుకున్నాను అనమాట, కొనుక్కుని, రైట్. అసెట్ ఇంక్రీజెస్ అనమాట. అసెట్ క్యాష్ ఇంక్రీజ్ ఏమవుతాయి అంటే బట్ ఈక్వేషన్ అనేది సేమ్ అలా ఉంటాయి. సో పేస్ రెంట్ 5,000, పేస్ రెంట్ 5,000, క్యాష్ డిక్రీజెస్. అక్కడ ఏమవుతుందంటే ఎక్స్పెన్సెస్ అనమాట, ఇది అంటే క్యాష్ డిక్రీజ్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు 70,000 నుంచి 5,000 మనం డిక్రీజ్ చేయాలి. ఇప్పుడు అసెట్స్ ఏమైంది 65,000 అయింది, ఓకే. ఇప్పుడు 20,000 ప్లస్ దీంట్లోకి వెళ్ళి క్యాపిటల్లోకి వెళ్ళి మనం 5,000 తీసేస్తున్నాం, ఎందుకు రెంట్ పే చేసినాం కాబట్టి. సో 45,000, 65,000 ఈజ్ ఈక్వల్స్ టు 65,000. సో ఎప్పుడైనా అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్, ఈ రెండింటి మనం చూసుకోవాలి అనమాట, ఓకే, రైట్. నెక్స్ట్ దీనికి ఈ పాయింట్స్ ఏంటంటే ద అకౌంటింగ్ ఈక్వేషన్ మస్ట్ ఆల్వేస్ బ్యాలెన్స్. అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది ప్రతిసారి ఆల్వేస్ ఎల్లప్పుడూ బ్యాలెన్స్తోనే ఉండాలి, అంటే ఈక్వల్ ఉండాలి, ఓకే. జస్ట్ లైక్ దిస్ 65,000 ఈజ్ ఈక్వల్స్ టు 65,000. నెక్స్ట్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అట్లీస్ట్ 2 అకౌంట్స్. అట్లీస్ట్ 2 అకౌంట్స్ అంటే డెబిట్ క్రెడిట్ అనమాట. హెల్ప్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. ఏం చేస్తారంటే ఈ 2 అకౌంట్స్ ఏం చేస్తాయంటే నార్మల్గా బ్యాలెన్స్ చేయడానికి, ఓకే, లైక్ దిస్, ఎస్. నెక్స్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ కూడా ఇది ఫాలో అవుతుంది, అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ అనమాట, ఓకే. సో సింపుల్గా ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ ఎ సైంటిఫిక్ అండ్ సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ మనకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏంటంటే సైంటిఫిక్గా అండ్ ఒక ప్రాపర్ ఆర్డర్లో సిస్టమేటిక్గా మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. అది మనము డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవుతాం. మ్యాక్సిమం అయితే డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవుతారు. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ 2 అకౌంట్స్. సో డబుల్ ఎంట్రీ అంటే ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక 2 అకౌంట్స్ ఉంటాయి అనమాట, లైక్ ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్ ఆఫ్ ఈక్వల్ అమౌంట్స్, 2 ఈక్వల్ అమౌంట్స్ అనమాట. ది సిస్టమ్ ఎన్ష్యూర్స్ దట్ ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంటంటే ఇది అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీ. సో ఈ సిస్టమ్ దేన్ని ఫాలో అవుతాయంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీ ప్లస్ క్యాపిటల్. ఇది ఆల్వేస్ బ్యాలెన్స్లో ఉండాలి, అంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీ ప్లస్ క్యాపిటల్ అనే ఈక్వేషన్ ఆల్వేస్ బ్యాలెన్స్లో ఉండాలి అని. సో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫర్ ఎవ్రీ డెబిట్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ కరెస్పాండింగ్ క్రెడిట్. సో నేను ఎంతమంది డెబిట్ చేస్తే దానికి ఈక్వల్గా అంతమంది క్రెడిట్ ఉండాలి అని. సో టోటల్ డెబిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ క్రెడిట్స్ అనమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎన్షూర్స్ అక్యురసీ ఇన్ రికార్డింగ్. సో దీనివల్ల ఈ బుక్ వల్ల ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ వల్ల మనకు యూజెస్ ఏంటి అని అంటే అక్యురసీ ఇన్ రికార్డింగ్, అంటే ఏ డాటా లాస్ అవ్వదు, ఈ మిస్టేక్స్ అనేవి జరగవు అనమాట. అండ్ ఫెసిలిటేట్స్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. అదొకటే కాకుండా ఇవన్నీ ఫాలో అయితే ట్రయల్ బ్యాలెన్స్ ఫాలో అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని యూజ్ చేసుకుంటుంది, బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది అండ్ బ్యాలెన్స్ షీట్ని కూడా మెయింటైన్ చేస్తుంది, ఓకే. ఇట్ హెల్ప్స్ డిటెక్ట్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. ఇది ఏం చేస్తారంటే సో ఇవన్నీ ఫాలో అయినప్పుడు ఏమవుతుంది మనకి ఎర్రర్స్ ఉన్నా కూడా తెలిసిపోతాయి అనమాట, రైట్. గివ్స్ ఏ కంప్లీట్ ఫైనాన్షియల్ పిక్చర్ ఆఫ్ ద బిజినెస్. సో సింపుల్గా ఆ బిజినెస్ సంబంధించిన కంప్లీట్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఇచ్చేస్తుంది అనమాట. ఎలా ఉంటుంది, లైక్ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమైంది, ఎంత పెట్టినాము, ఎక్కడ ఎంత పోయింది, ఎక్కడ మనకి ఎంత వచ్చింది అని చెప్పేసి మొత్తం ఉంటుంది అనమాట. అండ్ చూస్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, రైట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. దీంట్లో మనకు టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే లైక్ అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఉంటుంది. సో అసెట్స్ అంటే నార్మల్గా డెబిట్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది, లయబిలిటీస్ అంటే అప్పులు డిక్రీజ్ అవుతుంది, క్యాపిటల్ అంటే మళ్ళీ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి డిక్రీజ్, రెవెన్యూ అన్న డిక్రీజ్, ఎక్స్పెన్స్ అయినా ఇంక్రీజ్. ఎక్స్పెన్స్ అన్నప్పుడు మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట డెబిట్, లైక్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయేది, రైట్. అలా క్రెడిట్ అంటే ఈ ప్రాపర్టీస్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్లో. రూల్స్ ఆఫ్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ గోల్డెన్ రూల్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ అకౌంట్ డెబిట్ క్రెడిట్. సో పర్సనల్ అకౌంట్ అంటేనేమో డెబిట్ రిసీవర్, సో క్రెడిట్ అంటేనేమో గివర్. సో రియల్ అకౌంట్లోనేమో డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్ అనమాట, ఓకే. సో మనకు వచ్చేది. నెక్స్ట్ క్రెడిట్ అంటేనేమో వాట్ గోస్ అవుట్, రివర్స్ ఉంటాయి అనమాట, ఓకే. పర్సనల్ అకౌంట్ అనేమో డెబిట్, ఇప్పుడు నా అకౌంట్ నుంచి నేను ఇంకొక అకౌంట్కి పెడుతున్నాను అనమాట, అంటే రిసీవర్కి పంపిస్తున్నాను, రైట్.
డెబిట్ చేస్తున్నారు అంటే రిసీవర్. నెక్స్ట్ క్రెడిట్, గివర్, ఎవరు మనకి ఇస్తున్నారు వాళ్ళు మనం క్రెడిట్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఇలా ఆలోచించకండి, డెబిట్ అంటే నాకు వెళ్ళిపోతాయి కదా, క్రెడిట్ అంటే నాకు వస్తాయి కదా, అట్లా ఆలోచించకుండా సెకండ్ పర్సన్ నుంచి ఆలోచించండి. డెబిట్ అంటే మనం ఎవరు పంపిస్తున్నాం అంటే రిసీవర్. ఓకే, క్రెడిట్ అంటే మనకు ఎవరు పంపిస్తున్నారు, గివర్, అలా. ఓకే, రైట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్ అంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనమాట. దీంట్లో మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. స్టార్టెడ్ బిజినెస్ విత్ 1 lakh, ఒక బిజినెస్ నేను 1 lakh స్టార్ట్ చేసిన. డెబిట్ ఎంత 1 lakh, రైట్. క్రెడిట్ ఎంత 1 lakh అంటే గివర్ మనకి ఇచ్చినాడు అనమాట. పర్చేస్డ్ గూడ్స్ ఎంత, నేను గూడ్స్ పర్చేస్ చేసిన 30,000 క్యాష్లో, రైట్. డెబిట్ ఎంత 30,000. సో వాట్ ఐ సెడ్, డెబిట్ క్రెడిట్ ఎప్పుడైనా ఈక్వల్ ఉండాలి కాబట్టి ఇక్కడ డెబిట్ అమౌంట్ ఎంత ఉందో క్రెడిట్ అమౌంట్ కూడా అంతా వెళ్తున్నాను అనమాట. జస్ట్ ఇక బుక్స్ అనమాట, ఇది బుక్లో ఈ ఫార్మాట్లో మనం ఎంటర్ చేసుకోవాలని చెప్పేసి. ఓకే, సోల్డ్ గుడ్స్ ఫర్, మీరు ఇక్కడ నార్మల్గా ప్రాక్టికల్ వెళ్ళిపోయారు అనుకో, మళ్ళీ డెబిట్ పెట్టినాక క్రెడిట్ ఏందని కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది బుక్ ఫార్మాట్లో డబుల్ ఎంట్రీ సిస్టంలో మనం ఫాలో అయ్యే రూల్స్ అనమాట. ఓకే, సోల్డ్ గుడ్స్ ఫర్ 50,000 ఇన్ క్యాష్. సో మనము గూడ్స్కి ఇక్కడనేమో గూడ్స్ పర్చేస్ చేసుకున్నాం, ఎంతకి 30,000 పర్చేస్ చేసుకున్నాము. సో ఇక్కడ అవే గూడ్స్ని ఎంతకు సెల్ చేసినా నేను 50,000కి. మనకు వచ్చింది దేని ఫార్మాట్లో, క్యాష్ ఫార్మాట్, నాట్ ఆన్లైన్. ఓకే, నెక్స్ట్ దీని ఫీచర్స్ ఏంటంటే ఫాలోస్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ ఫాలో అవుతుంది. లైక్ అసెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఫర్ ప్రిపేరింగ్ ఆల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఆల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఒక దగ్గర మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. దానికి స్ట్రక్చర్ ఇస్తుంది. అప్లికబుల్ టు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. సో ఒకటే ఆర్గనైజేషన్కి ఈ టైప్ ఆ టైప్ ఆర్గనైజేషన్ కాకుండా ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి కంపెనీకి, ఎనీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్కి ఇది అప్లికబుల్ అనమాట. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఈ కైండ్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, సిస్టమ్. నెక్స్ట్ రూల్స్ ఫర్ మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఇప్పుడు మనం అకౌంట్స్ అంటే ఇక ఒక నార్మల్గా ఒక నోట్స్ తీసుకొని అకౌంట్స్ అట్లా కాదు. సో కొన్ని రూల్స్ ఫాలో కావాలన్నమాట. ఒక అకౌంట్ బుక్ మెయింటైన్ చేయాలి అంటే మనం అకౌంట్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. లైక్ దేర్ ఇస్ అన్ యాక్ట్ ఆల్సో, ఒక యాక్ట్ కూడా ఉంది దానికి. సో అవి ఏంటంటే ఫస్ట్ లీగల్ రిక్వైర్మెంట్ యాజ్ పర్ ఇండియన్ లాస్ ప్రకారం లీగల్ రిక్వైర్మెంట్ ఇది అవసరం పక్క ఏంటంటే అండర్ సెక్షన్ 128 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో వాట్ సెక్షన్ 128 కంపెనీస్ యాక్ట్ కింద ఇది ఎవ్రీ కంపెనీ మస్ట్ మెయింటైన్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్. ప్రతి కంపెనీ ప్రాపర్ అకౌంట్ బుక్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఓకే, ఫర్ నాన్ కార్పొరేట్ బిజినెసెస్ ఇట్స్ గవర్న్డ్ బై ఇన్కమ్ ట్యాక్స్ అండ్ GST రూల్స్ ఇఫ్ అప్లికబుల్. బుక్స్ మే బీ మెయింటైన్ ఇన్ ఫిజికల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫార్మ్. సో అకౌంట్ బుక్స్ అనేవి నార్మల్గా ఫిజికల్ బుక్స్గా మెయింటైన్ చేసుకోవచ్చు, ఆర్ మనము ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ ఫామ్ సిస్టమ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ బుక్స్ మనం మెయింటైన్ చేసుకుంటామనంటే సమ్ కామన్లీ రిక్వైర్డ్ బుక్స్. కామన్లీ మనకు కావాల్సిన కొన్ని బుక్స్ ఏంటి అంటే జర్నల్ బుక్, లెడ్జర్ బుక్, క్యాష్ బుక్, సేల్స్ అండ్ పర్చేస్ బుక్స్, స్టాక్ రిజిస్టర్ బుక్స్, పేరోల్ రిజిస్టర్ బుక్స్, లైక్ మనకు పేరోల్ స్లిప్స్ ఉంటాయి అలా. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్స్. సో ఇవన్నీ కొంచెం నెసెసరీ అనమాట ఈ బుక్స్ అన్ని. సో కొంతమంది కొన్ని ఫాలో అవుతారు, కొంతమంది కొన్ని ఫాలో అవుతారు అకార్డింగ్ టు దట్ ఆర్గనైజేషన్ టైప్స్. ఓకే, సో జర్నల్ అంటే ఒరిజినల్ అనమాట, ఇది ఒరిజినల్ ఎంట్రీ రికార్డ్. లెడ్జర్ అంటేనేమో ప్రిన్సిపల్ బుక్, లైక్ లోపల మనకు ఇప్పుడు ఎక్స్పెన్సెస్ రికార్డ్స్ అవన్నీ అనమాట. క్యాష్ బుక్ అంటే డైలీ క్యాష్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్ అనమాట, ఎంత డెబిట్ అవుతుంది, ఎంత క్రెడిట్ అవుతుంది, అట్లా. సేల్స్ అండ్ పర్చేస్ బుక్స్, ఎంత సేల్ అయింది, మనం ఎంత పర్చేస్ చేసుకున్నాము, రైట్, ఇవన్నీ అనమాట. ఓకే, రైట్. సో బేసిక్ రూల్స్ ఫర్ మెయింటైనింగ్ అకౌంట్. సో ఆ రూల్స్ ఏంటి, మనము బుక్స్ని అకౌంట్ బుక్ మెయింటైన్ చేయాలంటే రూల్స్ అని చెప్పినా కదా. సో ఏ కైండ్ ఆఫ్ రూల్స్ అని అంటే ఫస్ట్ రూల్ అక్యూరసీ. ఎంట్రీస్ మస్ట్ బి కంప్లీట్ కరెక్ట్ అండ్ సపోర్టెడ్ బై ఓచర్స్. సో ఓచర్స్ అంటే మనకి ఇప్పుడు కొన్ని ఇన్వాయిసెస్ ఉంటాయి, స్లిప్స్ ఉంటాయి కదా, బిల్స్. సో ఆ బిల్స్తో సపోర్ట్ అయి ఉండాలి, పక్కా పర్ఫెక్ట్గా ఉండాలి, ఇన్కరెక్ట్ ఉండకూడదు. ఓకే, క్రోనోలాజికల్ అంటే టైం టు టైం అనమాట. క్రోనోలాజికల్ నథింగ్ బట్ సపోర్ట్ ఈ రోజు ఉంది, ఈ రోజుది అనమాట. నెక్స్ట్ డే లైక్ టైం టు టైం, కాలానుసారంగా, డేట్ వైజ్. ఓకే, దిస్ ఇస్ ద డేట్ వైజ్ అనమాట. ట్రాన్సాక్షన్ షుడ్ బి రికార్డెడ్ డేట్ వైజ్. నెక్స్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ మస్ట్ హ్యావ్ ఈక్వల్ డెబిట్ అండ్ క్రెడిట్. ప్రతి ట్రాన్సాక్షన్కి ఈక్వల్ డెబిట్ అండ్ క్రెడిట్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ రూల్ వచ్చేసి కన్సిస్టెన్సీ. సేమ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ మస్ట్ బి. సో ప్రతి ఇయర్ మనము అదే అకౌంట్ బుక్ పాలసీస్ కావచ్చు, ఫార్మాట్స్ కావచ్చు, మనం ఫాలో అవ్వాలి. ఒరిజినల్ ఎవిడెన్స్. ఆల్ ఎంట్రీస్ మస్ట్ బి బ్యాక్డ్ బై డాక్యుమెంట్స్ లైక్ బిల్స్. సో మనకు ఎవిడెన్స్ ఏంటి, నార్మల్గా బిల్స్ ఉంటాయి, రిసీప్ట్స్ ఉంటాయి, అవి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ నథింగ్ బట్ లీగల్ అనమాట, క్లారిటీ. హ్యాండ్ రిటన్ బుక్స్ షుడ్ బి నీట్ అండ్ రీడబుల్. సో ఇక్కడ హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉంటాయి కదా, లైక్ బుక్స్లో కూడా స్టోర్ చేస్తాము, నాట్ ఇన్ సిస్టమ్. అవి మంచిగా నీట్గా ఉండాలి, ఆగమాగం ఉండకూడదు. ఓకే, ఆడిట్ ట్రయల్. మెయింటైన్ క్లియర్ లింక్ ఫర్ జర్నల్, లెడ్జర్. సో ప్రతి దానికి ఒక్కొక్క లింక్స్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. లైక్ లెడ్జర్ బుక్, లైక్ జర్నల్ బుక్, ఫైనల్ అకౌంట్స్. ఓకే, పీరియడ్ ఆఫ్ రిటెన్షన్. అంటే కంపెనీస్ మినిమం 80 కంపెనీస్కి అయితే నార్మల్గా 8 years వరకు ఉంటుంది అనమాట ఒక అకౌంట్ బుక్ గురించి. ట్యాక్స్ పేయర్స్కి అయితే ఆఫ్టర్ 6 years అనమాట. అండ్ అండర్ GST అయితే 6 years.
నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే మనకి ఇప్పుడు బ్రాంచెస్ ఉన్నాయి అనుకో, ప్రతి బ్రాంచ్లో ఉండాలి అకౌంట్ బుక్. సపోజ్ నాకు 60 బ్రాంచెస్ ఉన్నాయి నా స్కూల్కి, 60 బ్రాంచెస్ ఉన్నప్పుడు ఓన్లీ మెయిన్ బ్రాంచ్లో నేను మెయింటైన్ చేస్తానంటే నో, ప్రతి బ్రాంచ్లో మెయింటైన్ చేయాలి, అది ఇది. ఓకే, నెక్స్ట్ మోడ్ ఆఫ్ మెయింటెనెన్స్, మాన్యువల్ బుక్స్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ రికార్డ్స్లో కావచ్చు, మస్ట్ బీ బౌండ్, ప్రతి దాంట్లో ఉండాలి, నెంబర్ చేసి ఉండాలి, అండ్ పర్ఫెక్ట్గా ఒక నీట్ ఆర్డర్లో అండ్ మనకు అర్థం చదివే విధంగా ఉండాలి, నాట్ ఇన్ యువర్ క్లమ్జీ హ్యాండ్ రైటింగ్. ఓకే, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అంటే మన సిస్టంలో యాక్సెసిబిలిటీ ఉండాలి. నెక్స్ట్ కంప్లైంట్స్ అండ్ పెనాల్టీస్, నాన్ మెయింటెనెన్స్ కెన్ అట్రాక్ట్ పెనాల్టీస్ ఆఫ్ ఫైన్స్. ఒకవేళ మనము దాన్ని ఫాలో అవ్వకపోతే మనం ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఏంటంటే 25,000 to 50,000 కంపెనీస్ యాక్ట్ బేస్ చేసుకొని, సో 25,000 నుంచి 55,000 ఆ ఫైన్ అమౌంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండర్ ద సెక్షన్ 271 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 25,000, ఇదొకటి రైట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ జర్నల్. వాట్ మీన్ జర్నల్? సో సింపుల్, డోంట్ రైట్ దిస్ నోట్స్ ఫార్మాట్, దిస్ ఇస్ ఇన్ ద నోట్స్ ఫార్మాట్, అందుకని నోట్స్ ఫార్మాట్ అని పెట్టిన. ఓకే, ఫర్ ఎవ్రీ హెడ్డింగ్ దెర్ ఇస్ ఎ నోట్స్ ఫార్మాట్, డోంట్ రైట్ దిస్. అదొక టాపిక్ అనుకోకండి, జర్నల్ ఈజ్ అ జర్నల్ అంతే. నెక్స్ట్ దీని డెఫినేషన్ చూసుకుంటే, ద జర్నల్ ఈజ్ ద బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ వేర్ ఆల్ ఫైల్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ ఏ క్రొనాలజికల్ ఆర్డర్ యూజింగ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో జర్నల్ అంటే ఒరిజినల్ బుక్ అనమాట. సో ఒరిజినల్ బుక్ అంటే సపోజ్ ఇప్పుడు ఈ రోజు ఉంది, నేను ఈ రోజు మనం వేసుకుంటాం చూసినామా ఒరిజినల్ బుక్లో, అది దాన్ని మనం జర్నల్ అంటాం అనమాట. అంటే ఇది ఎలా మెయింటైన్ చేసే రికార్డ్స్ అంటే క్రొనాలజికల్ ఆర్డర్. క్రొనాలజికల్ అంటే డే టు డేట్ వైజ్ అనమాట, లైక్ డే వైజ్ అనమాట. ఈ రోజు, రేపటిది, నిన్నటి అలా. దాన్ని మనము జర్నల్ బుక్ అంటాం, నథింగ్ బట్ ఒరిజినల్ ఎంట్రీ బుక్. నెక్స్ట్ ఈచ్ ఎంట్రీ షోస్ డెబిట్ అండ్ క్రెడిట్ ఎఫెక్ట్స్ విత్ ప్రాపర్ నరేషన్. సో ఆ బుక్లో ప్రతి ఎంట్రీ ఎలా ఉంటుంది అంటే డెబిట్ ఒక సైడ్ ఉంటుంది, క్రెడిట్ ఒక సైడ్ ఉంటుంది, డెబిట్ ఎంత అయింది, క్రెడిట్ ఎంత అయింది, ప్రాపర్గా ఉంటుంది అనమాట, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ జర్నల్. సో దాని ఫ్యూచర్స్ ఏంటి, ఆ జర్నల్ బుక్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూసుకుంటే క్రొనాలజికల్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అంటే డే టు డే వైజ్ రికార్డ్ అయిపోతాయి అనమాట, బేస్డ్ ఆన్ డబల్. సో దేని ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది, బేస్డ్ ఆన్ డబల్ ఎంట్రీ సిస్టమ్. మనం ప్రీవియస్ టాపిక్లో చూసినాము. నెక్స్ట్ ఇంక్లూడ్స్ ఇన్ నరేషన్ ఎక్స్ప్లెయిన్. ఇంక్లూడ్స్ ఇన్ నరేషన్ ఎక్స్ప్లెయిన్ అంటే ఫస్ట్ ఒక సపోజ్ మన ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనుకున్నాం, ఎంత డెబిట్ అయ్యేది, బట్ మనం గూడ్స్ పర్చేజ్ చేసుకున్నాము, ఎంతకు పర్చేజ్ చేసుకున్నాము, నెక్స్ట్ ఆ గూడ్స్ మనం సేల్ చేసినాము, ఎంతకు సేల్ చేసినాము, అలా హెల్ప్స్ ఇన్ ప్రిపేరింగ్ లెడ్జర్ అకౌంట్స్. అదొకటి కాకుండా లెడ్జర్ అకౌంట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నాన్ యాజ్ అ ప్రైమరీ బుక్ ఆర్ డే బుక్. దీన్ని ఇంకోసారి ఏమంటామంటే ఇట్ ఇస్ ఆల్సో నాన్ యాజ్ అ ప్రైమరీ బుక్ ఆర్ డే బుక్. ఇంకేస్ 2 మార్క్స్ కూడా వస్తే జనరల్ బుక్ ఆల్సో కాల్ యాజ్ అ ప్రైమరీ బుక్ ఆర్ డే బుక్ అని రాసేసేయండి. ఓకే, ఫార్మాట్ ఆఫ్ జర్నల్ నార్మల్గా మనం ఎట్లా ఎంట్రీ చేస్తామనంటే ఫస్ట్ డేట్ ఉంటుంది, అకౌంట్ నేమ్, ఓకే అకౌంట్ నేమ్, అండ్ మనకు క్రెడిట్ అయితే క్రెడిట్, డెబిట్ అయితే డెబిట్. నెక్స్ట్ ఇక్కడ LF, నెక్స్ట్ అంటే లెడ్జర్ అకౌంట్ అనమాట, డెబిట్ క్రెడిట్, రైట్, లెడ్జర్ ఫోలియో ఇది. ఈ దాంట్లో మనం ఫాలో అవ్వాలి, డేట్, మంత్, ఇయర్, ఏ డేట్, ఏ మంత్, ఏ ఇయర్, నెక్స్ట్ అకౌంట్ నేమ్, తర్వాత ఎంత డెబిట్ అయింది, ఎంత క్రెడిట్ అయింది. ఈ ఫార్మాట్లో జనరల్ బుక్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ రూల్స్ ఫర్ జనరలైజింగ్. నార్మల్గా మనం ఎట్లా జనరలైజ్ చేసుకుంటామనంటే సో దెర్ ఆర్ సమ్ రూల్స్ అప్లై గోల్డెన్ రూల్స్ ఫర్ అకౌంట్. సో ఇవేంటి అని అంటే పర్సనల్ అకౌంట్ అంటే మనకు తెలుసు రిసీవర్, రియల్ అకౌంట్ అంటే వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్, డెబిట్ అంటేనేమో వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ అంటే ఇక్కడ స్పేస్ అనమాట, ఓకే వాట్ గోస్ అవుట్, రైట్. నామినల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్, ఇన్కమ్ ఆర్ గెయిన్, రైట్. ఇప్పుడు మన నామినల్ అకౌంట్ అనమాట, రైట్. ఇప్పుడు మనకు నార్మల్గా మీకు ఏం తెలుసు అని అంటే ఇది తెలుసు, ఇది డెబిట్ అంటే ఎక్స్పెన్స్, మన దానికి వెళ్ళి డెబిట్ అయింది, అందుకనే మనం దాన్ని వెళ్ళిపోయింది కాబట్టి లాస్ అంటున్నాం. క్రెడిట్ అంటే ఏంటి, ఇన్కమ్, మనకు వచ్చేదాన్ని మనం ఇన్కమ్ అంటాం, అంటే మన గెయిన్స్ అనమాట. బట్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్కి డిఫరెంట్ ఉంటాయి అనమాట. మనం యూజ్ చేసేదేమో నామినల్ అకౌంట్, నాట్ ఏ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో డెబిట్ అంటేనేమో రిసీవర్, క్రెడిట్ అంటేనేమో గివర్, రియల్ అకౌంట్లోనేమో డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ అంటే వాట్ గోస్ అవుట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాను ఇక్కడ స్టార్టెడ్ బిజినెస్ విత్ 1 lakh అండ్ క్యాపిటల్ అమౌంట్ ఎంత 1 lakh. సో రైట్, ఇది ఒకటి ఈక్వల్. నెక్స్ట్ పర్చేస్ గూడ్స్ ఎంత 30,000. సో 2 డైమండ్ క్యాష్ ఫార్మాట్లో పర్చేస్ చేసుకున్నాము, క్యాపిటల్ 1 lakh, మనం పర్చేస్ చేసుకున్న గూడ్స్ 30,000, మొత్తం 1,30,000. నెక్స్ట్ పెయిడ్ శాలరీ ఎంత పే చేసినా 10,000 పే చేసిన ఇన్ క్యాష్ ఫార్మాట్. సో మనకి ఇక్కడ మొత్తం దీన్ని ఏమంటామనంటే 1,40,000 మన ఎక్స్పెన్సెస్ అంటామంటే మనం ఒకదాన్ని స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ఎంత అయిపోయింది మనకి అమౌంట్. ఫస్ట్ క్యాపిటల్ 1 lakh, నెక్స్ట్ మనం పర్చేస్ చేసుకున్న గూడ్స్ 30,000, నెక్స్ట్ శాలరీ పే చేసిన 1,40,000 మొత్తం, ఓకే అలా. సో దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రొవైడ్స్ కంప్లీట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. సో జనరల్ బుక్లో ప్రతి ట్రాన్సాక్షన్కి క్లియర్గా ఉంటుంది అనమాట, డెబిట్ ఎంత, క్రెడిట్ ఎంత అని చెప్పేసి. బేసిక్స్ ఆఫ్ లెడ్జర్ పోస్టింగ్ అనగా ఇది అనమాట, ఓకే. నెక్స్ట్ ఎన్షూర్స్ అక్యురసీ త్రూ డబుల్ ఎంట్రీ. అండ్ నెక్స్ట్ అసెట్స్ ఇన్ డిటెక్టింగ్ ఎర్రర్స్ కూడా ఏమి ఉండవు అనమాట, ఒకవేళ ఉన్నా కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు, ఫైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోస్టింగ్ టు లెడ్జర్. సో పోస్టింగ్ టు లెడ్జర్ అంటే ఇప్పుడు నేను ఒక లెడ్జర్ బుక్లో మన ఇన్ఫర్మేషన్ రికార్డ్స్ని మొత్తం స్టోర్ చేయాలి, దట్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ టు లెడ్జర్ అనమాట, ఓకే. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే పోస్టింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీస్ ఫ్రమ్ ద జర్నల్ బుక్ టు ద లెడ్జర్ ఇన్ ఏ క్లాసిఫైడ్ మేనర్. సో జర్నల్ బుక్ నుంచి మనము లెడ్జర్ బుక్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే సో దాన్ని ఏమంటామంటే పోస్టింగ్ అని అంటాం, రైట్. పోస్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ ఎంట్రీస్ లైక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ జర్నల్ టు ద లెడ్జర్ ఇస్ కాల్డ్ యాజ్ అ
posting to ledger అనమాట. The ledger is the principal book of accounts where all journal entries are finally collected and summarized. సో ఇక్కడ లెడ్జర్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు జర్నల్ బుక్స్ అనేది జర్నల్ ఎంట్రీస్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ బ్రాంచెస్ 60 బ్రాంచెస్ అనుకున్నాము, 60 జర్నల్ బుక్స్ ఉంటాయి. ఆ 60 జర్నల్ బుక్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక లెడ్జర్ బుక్లో ఉంటుంది అనమాట. ఓకే రైట్, దాన్ని మనం లెడ్జర్ అంటాం. ఈ జర్నల్స్ నుంచి లెడ్జర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, దాన్ని మనం పోస్టింగ్ అంటాము. లెడ్జర్ ఇస్ ఎ బుక్ ఆర్ డిజిటల్ రికార్డ్ కంటైనింగ్ ఇండివిజువల్ అకౌంట్స్, అంటే ఇండివిజువల్ అకౌంట్స్ ఉంటాయి అనమాట. దీంట్లో మొత్తం క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ అలా. సో ఈచ్ అకౌంట్ 2 సైడ్స్ ఉంటాయి, ప్రతి ఏంటంటే డెబిట్ సైడ్ ఒకటి, క్రెడిట్ సైడ్ ఒకటి. డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ ఏంటంటే నార్మల్గా ట్రెడిషనల్ అండ్ టీ ఫార్మాట్. సో ఇక్కడ డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది అండ్ పర్టికులర్స్ అమౌంట్ అకార్డింగ్ విత్ ద డేట్. ఓకే, సో దీని రూల్స్ ఏంటంటే డెబిట్ అమౌంట్, రేట్ అమౌంట్. సో డెబిట్ అండ్ పోస్ట్ అండ్ డెబిట్ సైడ్ ఆఫ్ రెస్పెక్ట్ టు లెడ్జర్ అకౌంట్, పోస్ట్ అండ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ రెస్పెక్ట్ టు లెడ్జర్ అకౌంట్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఇక్కడ జర్నల్ ఎంట్రీ నార్మల్గా ఎట్లా చేస్తారా అంటే, సో క్యాష్ అకౌంట్ ఎంత 1 lakh, రైట్, మనం ఇచ్చిన క్యాపిటల్ ఇది. నెక్స్ట్ లీడర్ పోస్టింగ్ మనం ఎట్లా దీన్ని పోస్ట్ చేసుకుంటాము, ఇది జర్నల్. ఈ జర్నల్ నుంచి లెడ్జర్లోకి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాము, ఎట్లా పోస్ట్ చేసుకుంటాము, ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తామని అంటే డేట్, పర్టికులర్స్, దాని అమౌంట్. సో ఈ డేట్లో రోజు నేను క్యాపిటల్ని పెట్టుకున్నా ఎంత 1 lakh, రైట్. క్యాపిటల్ అకౌంట్ ఇట్లా ఎంత బై క్యాష్, క్యాష్ ఫార్మాట్ ఆర్ వాట్ ఫార్మాట్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ క్యాష్ ఫార్మాట్ 1 lakh. సో ఇలా అనమాట. ఓకే, సో దీని ఇంపార్టెన్స్ లెడ్జర్ పోస్టింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు యూజెస్ అడ్వాంటేజెస్ ఏంటంటే సమ్మరైజెస్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ వైజ్. సో అకౌంట్ వైజ్, జర్నల్ అకౌంట్ వైజ్ అనమాట. ఆ జర్నల్ అకౌంట్ వైజ్ మనకు ప్రతి ట్రాన్సాక్షన్స్ గురించి అర్థమైపోతుంది. యూ కెన్ నో దాట్, రైట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇవన్నిటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీంట్లోకి వెళ్ళి. ఎందుకంటే ఇవన్నీ డిఫరెంట్ అకౌంట్స్. సో ఒక జర్నల్ బుక్స్లోకి వెళ్ళి మనకి ఏది ప్రాఫిట్, ఏది బ్యాలెన్స్, ఏది ఎట్లా తెలుస్తుంది, అదంతా ఒక దగ్గర ఉంటే మనకు తెలుస్తుంది, రైట్. అదంతా దగ్గర ఉంటుంది, లెడ్జర్లో ఉంటుంది. సో మనం ఇప్పుడు దాని నుంచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. యూస్ఫుల్ ఇన్ డిటెక్టింగ్ ఎర్రర్స్ అండ్ ఇంబ్యాలెన్స్. సో ఇన్కేస్ ఏమైనా ప్రాఫిట్ లాసెస్, ఇంబ్యాలెన్స్ అయినా, ఎర్రర్స్ ఏమైనా డాటా మిస్ అయినా, ఏమైనా ఎర్రర్స్ ఎంటర్ అయినా కూడా మనం దాన్ని డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీనికి టిప్స్ ఏంటి, ఎట్లా మెయింటైన్ చేసుకుంటామనంటే ఇవి పాయింట్స్ కొంచెం చూసుకోండి, జస్ట్ నాట్ నీడెడ్ ఇవి. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ మనం ఎట్లా ప్రిపేర్ చేస్తాం జనరల్గా అంటే, ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ అ స్టేట్మెంట్ దట్ షోస్ ద క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఆల్ లెడ్జర్ అకౌంట్స్ అన్ని పర్టికులర్. సో నార్మల్గా ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మనకు ఒక పర్టికులర్ డేట్ ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ డేట్ రోజు మనము ఆ అకౌంట్ని, లెడ్జర్ అకౌంట్ని మనము కంప్లీట్గా అన్ని ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేసి క్లోజ్ చేయాలన్నమాట. ఓకే, అక్కడ పెండింగ్ అనేది ఏమి ఉండకూడదు. ఓకే, ఆ పెండింగ్ ఉంచకుండా కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ని అంతవరకు, ఆ డేట్ వరకు ఎంత వచ్చిందో ఆ పర్టికులర్ డేట్ వరకు మనము అంతే ఎంటర్ చేసి క్లియర్ చేసి ఉండాలన్నమాట. దాన్ని మనము ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రిపేరింగ్. సో దాన్ని మనం ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే టు చెక్, ఎందుకోసం ప్రిపేర్ చేస్తామనంటే టు చెక్ ద మ్యాథమెటికల్ అక్యురసీ ఆఫ్ బుక్స్. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్స్ మిస్ అయినా, సపోజ్ ఇప్పుడు 10,000 + 20,000 అనుకో, 10 + 20 30,000 కదా, 30,000 లేకుండా 25,000 ఇష్టం అనుకో, అక్కడ ఏమవుతుంది, మ్యాథమెటికల్ రాంగ్ అంటే ఇక్కడ అట్లాంటి ఎర్రర్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు, ట్రయల్ అండ్ బ్యాలెన్స్ అనమాట. టు ఫెసిలిటేట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్స్. సో ఇక్కడ మనం ఫైనల్ అకౌంట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, టు డిటెక్ట్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. అట్లనే ఇది చేసుకుంటే ఏమవుతుంది, మనకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే కూడా తెలిసిపోతుంది అనమాట, రైట్. మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఎట్లా మనం ప్రిపేర్ చేసుకుంటామంటే ఒక టోటల్ మెథడ్, బ్యాలెన్స్ మెథడ్, టోటల్ కమ్ బ్యాలెన్స్ మెథడ్ అనమాట. ఈ రెండింటి మనం ఒకసారి చూసుకుంటాము, దీని ఒకసారి. టోటల్ మెథడ్ షోస్ ఉండే టోటల్ ఆఫ్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్. సో మొత్తం ఎన్ని డెబిట్స్ అయినా, మొత్తం ఎన్ని క్రెడిట్స్ అయినా మొత్తం చూపెడతాయి అనమాట టోటల్. సో ఇంకా నార్మల్గా యూజ్ చేసుకోవద్దు టోటల్ మెథడ్ని, బట్ బ్యాలెన్స్ మెథడ్ని ఎక్కువ యూజ్ చేసుకుంటారు అనమాట. షోస్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఈచ్ అకౌంట్. సో ప్రతి అకౌంట్కి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఎంత, డెబిట్ ఎంత, క్రెడిట్ ఎంత అని చూపెడతాయి అనమాట. టోటల్ కమ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే షోస్ బోత్ టోటల్ అండ్ బ్యాలెన్స్. సో దీన్ని టోటల్ మెథడ్, టోటల్ అమౌంట్ ప్లస్ ఈ బ్యాలెన్స్ అమౌంట్ చూపెడతాయి అనమాట. లైక్ అకౌంట్స్, టోటల్ అకౌంట్ ప్లస్ బ్యాలెన్స్ అకౌంట్ చూపెట్టేది టోటల్ కమ్ బ్యాలెన్స్ అకౌంట్స్ మెథడ్. ఓకే, ఫార్మాట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో నార్మల్గా ఎట్లా ఉంటుంది, ఎట్లా ఎంటర్ చేసుకున్న ఫార్మాట్ ఏంటంటే సీరియల్ నెంబర్ ఉంటుంది అండ్ నేమ్ ఆఫ్ ద అకౌంట్, క్యాషా, క్యాపిటల్, వాట్ ఈస్ దాట్ అని చెప్పేసి, డెబిట్ అమౌంట్ ఎంత, క్రెడిట్ అమౌంట్. క్యాష్ అంటే ఏంటి, మాకు 50,000 డెబిట్, క్యాపిటల్ అమౌంట్ అంటే క్రెడిట్, గివర్ మనం ఇచ్చేస్తున్నాం 50,000, టోటల్ ఎంత 50,000, రైట్. సో టోటల్ డెబిట్ ఎంత, టోటల్ క్రెడిట్ ఎంత, రెండు ఈక్వల్. సో ఇక్కడ డెబిట్ 50,000, క్రెడిట్ ఎంత 50,000, రైట్. సో ఇక్కడ టోటల్ డెబిట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ క్రెడిట్, 50,000 ఈజ్ ఈక్వల్స్ టు 50,000. దిస్ ఇస్ అ రూల్ ఆఫ్ అకౌంటింగ్ అనమాట. ఓకే, స్టెప్స్ టు ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. సో నార్మల్గా ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామంటే ఫస్ట్ ఆల్ లెడ్జర్ అకౌంట్స్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ద బ్యాలెన్స్. నాకు డెబిట్, డిఆర్ అంటే డెబిట్ అమౌంట్, సిఆర్ అంటే క్రెడిట్ అమౌంట్, ఈ ప్రతి దాన్ని మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ లిస్ట్ ఈచ్ అకౌంట్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. సో ప్రతి అకౌంట్ని, సో ఇక్కడ ప్రతి లెడ్జర్ అకౌంట్ని మనము ట్రయల్ బ్యాలెన్స్ అకౌంట్లో లిస్ట్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి. ఓకే, కాలమ్ వైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. టోటల్ బోత్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ది మస్ట్ వాచ్. సో ఇక్కడ టోటల్
నెక్స్ట్ 6th వన్, అకౌంట్స్ యూజువల్లీ ఇంక్లూడెడ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. సో నార్మల్గా ఏం అకౌంట్స్ యూజ్ చేసుకుంటాం ట్రయల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్లో డెబిట్స్ అంటే నార్మల్గా క్యాష్ కావచ్చు, పర్చేజెస్ కావచ్చు, రెంట్ పేడ్ కావచ్చు, డెబిటర్స్ కావచ్చు అంటే అప్పుడు. ఓకే, క్రెడిట్ బ్యాలెన్సెస్ అంటే మనకు వచ్చిన మనం సేల్ చేసిన గూడ్స్ కావచ్చు, క్రెడిట్ చేసిన అమౌంట్ కావచ్చు, మనకు వచ్చిన కమిషన్ కావచ్చు. ఓకే, రైట్. సో ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అంటే మనం దేన్ని చూపెట్టింది అంటే ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్, కమిషన్ ఎర్రర్స్ ఇవన్నీ మనం చూసుకో. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో దీనివల్ల మనకు యూజెస్ ఏంటంటే ఎన్షూర్స్ అర్థమెటిక్ అక్యురసీ. అర్థమెటిక్ అక్యురసీ అంటే క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు మనకు సమ్ అయినా మైనస్ అయినా మిస్టేక్స్ ఏమి ఉండవు అనమాట. బేస్ ఫర్ ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ వచ్చుకోండి ఇది బేస్. దాన్ని మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఇది మెయింటైన్ చేయాలన్నమాట. హెల్ప్స్ ఇన్ లొకేటింగ్ ఎర్రర్స్. మన ఎర్రర్స్ ఉంటే దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. రైట్, దిస్ ఇస్ అబౌట్ దట్. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనల్ స్టేట్మెంట్స్. సో ఫైనల్ స్టేట్మెంట్స్లో ఎలిమెంట్స్ ఏంటి అని అంటే, సో ఫైనల్ స్టేట్మెంట్స్ రిఫర్స్ టు ఫార్మల్ రికార్డ్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అండ్ పొజిషన్ ఆఫ్ ఎ బిజినెస్. సో నార్మల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏం చెప్తాయంటే ఆ బిజినెస్ యొక్క పొజిషన్ చెప్తాయి అనమాట. సో ఫైనాన్షియల్ యాక్టివిటీస్ తెలుస్తున్నాయి కదా మనకు, ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ అని తెలుస్తుంది. సో ప్రాఫిట్ ఆర్ లాస్ అని తెలుస్తున్నాయి కదా, మన బిజినెస్ ఏ పొజిషన్ ఉందో తెలుస్తుంది, హై ఆర్ లో ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అలా. ఓకే, ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డిస్క్రైబ్ ద నేచర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఒకటే కాదు, ఈ కొన్ని ఎలిమెంట్స్ ఉంటే అవి ఏం చేస్తాయంటే మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్ని, నేచర్ని డిస్క్రైబ్ చేస్తాయన్నమాట. ఓకే, యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 మెయిన్. సో నార్మల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని ఈ ఫ్రేమ్వర్క్ ఎలా డివైడ్ అయిందంటే 5 కేటగిరీస్గా డివైడ్ అయిందనమాట. ఫస్ట్ వన్ ఈజ్ అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఈక్విటీ, రెవెన్యూస్, ఎక్స్పెన్స్. సో దీస్ ఆర్ ద 5 టైప్స్ అనమాట. అసెట్స్ అంటేనేమో రిసోర్స్ ఓన్డ్ బై ద బిజినెస్. ఓకే, మనకు ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు అది. నెక్స్ట్ లయబిలిటీస్ అంటేనేమో డెబ్ట్స్ అనమాట, అప్పులు. నెక్స్ట్ ఈక్విటీ అంటేనేమో మన ఓనర్స్ అనమాట, ఇది ఓనర్స్ స్పెండ్ చేసిన ఓనర్స్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. రెవెన్యూస్ అంటే మనకు వచ్చిన ఇన్కమ్. ఓకే, ప్రాఫిట్ లైక్ సేల్స్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు. సో ఎక్స్పెన్సెస్ అంటేనేమో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఎంత ఎక్స్పెండ్ చేసినాం. లైక్ ఇప్పుడు ఒక బిల్డింగ్ అనుకో, ఆ బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్ అనుకో, రెంట్ ఎంత కడుతున్నాము, అండ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ శాలరీ ఎంత ఇస్తున్నాము, అండ్ మన బిల్స్ ఉంటాయి, ఆ బిల్స్ ఎంత పే చేస్తున్నాం అని చెప్పేసి. ఓకే, దీంట్లో ఇవన్నీ ఈ రెవెన్యూస్ ప్లస్ ఎక్స్పెన్స్ ఎంటర్ చేసుకుంటామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంటర్ చేసుకుంటాము. ఈ అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీలు ఎంటర్ చేసుకుంటామని బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి అనమాట. ఇవి బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి, ఇవి రెండు ఈ అకౌంట్లో ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, సో డీటెయిల్ ప్రతి ఎలిమెంట్ గురించి చూద్దాం ఇక్కడ, ప్రతి ఎలిమెంట్స్ గురించి చూసుకుందాం ఇక్కడ. అసెట్స్ అంటేనేమో మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాష్, బిల్డింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన యొక్క అనమాట, లైక్ ఓనరీ. నెక్స్ట్ లయబిలిటీస్ అంటేనేమో లైక్ బ్యాంక్ లోన్స్, సబ్సిడీస్, మనం ఏమైనా పే అప్పులు. ఓకే, సింపుల్గా డెబ్ట్స్ అనమాట. ఈక్విటీ అని అంటేనే మన ఓనర్స్ ఫండ్స్, మనం ఇన్వెస్ట్ చేసినాయి అనమాట. ఓకే, రైట్. రెవెన్యూస్ అండ్ ఇన్కమ్ అంటే మనకు వచ్చింది, మనము తీసుకున్న సపోజ్ మనం గూడ్స్ పర్చేజ్ చేసినాము, అవి మనము 200కి పర్చేజ్ చేసినాం అనుకో, 500 సేల్ చేసినాం అనుకో, మన ప్రాఫిట్ ఎంత 300 అంటే మన రెవెన్యూ, మనకు వచ్చిన ఇన్కమ్ ఎంత. ఓకే, రైట్. ఎక్స్పెన్సెస్ అంటే మన నార్మల్గా శాలరీస్, రెంట్స్ అవన్నీ కావాలి, ఎక్స్ప్లెయిన్ చేసినవి. డోంట్ వరీ అబౌట్ దాట్. సో దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేసి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లైక్ మన ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఎంత అమౌంట్ డెబిట్ అయింది, ఎన్ని గూడ్స్ తీసుకున్నాము, ఎన్ని గూడ్స్ సేల్ అయినాయి, ఎంత గూడ్స్ తీసుకున్నాము, ఎంత అమౌంట్ సేల్ అయినాయి, అవన్నీ తెలుస్తాయి అనమాట. ఓకే, రైట్. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. సో నార్మల్గా మనము ఫైనల్ అకౌంట్స్ మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తాము, ఎట్లా ప్రిపేర్ చేస్తాము, వాట్ ఇస్ మేము ఫైనల్ అకౌంట్. మనం నార్మల్గా లెడ్జర్ అకౌంట్స్ అని చూసినాము, ఈ జనరల్ అకౌంట్స్ మొత్తం లెడ్జర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్ అనమాట. రైట్. సో ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయినాక మనము ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం అనమాట. ఫైనల్ అకౌంట్స్ ఆర్ ద సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ at the end of an accounting period to determine the net profit or loss and the financial position of the business. సో ఒక బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ఇన్ కేస్ దాని లాస్లో ఉందో, అది ప్రాఫిట్లో ఉందో తెలిస్తే మనకు ఎట్లా తెలుస్తుంది, జస్ట్ బికాస్ బై ద ఫైనల్ అకౌంట్స్ వల్ల మనకు తెలుస్తుంది. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అని అంటే, సో కొన్ని కాంపోనెంట్స్ ఉంటే వాటికి లైక్ వర్కింగ్ ఉంటుంది. సో దానికి ఆ డెఫినేషన్ ఏంది, అది దాని రోల్ ఏంది, ఆ కాంపోనెంట్ యొక్క రోల్ ఏంది అని చూసుకున్నాము. ట్రేడింగ్ అకౌంట్ టు క్యాలిక్యులేట్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఈ ట్రేడింగ్ అకౌంట్ ఏం చేస్తారంటే గ్రాస్ టోటల్ ప్రాఫిట్ అనమాట. సో లాస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అట్లా అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది ఏం చేస్తారు, నెట్ ప్రాఫిట్, ఇక నెట్ అమౌంట్. ఓకే, బ్యాలెన్స్ షీట్ అంటే టు షో ఫైనాన్షియల్ పొజిషన్. రైట్. ఫార్మాట్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఒక దాన్ని చూసుకుంటూ పోదాము. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఎలా ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్ ఎలా ఉంటుంది అంటే ఒక డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. డిఆర్ అంటే డాక్టర్ కాదు, డిఆర్ అంటేనేమో డెబిట్ సైడ్, సిఆర్ అంటేనేమో క్రెడిట్ సైడ్. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఓపెనింగ్ స్టాక్ బై సేల్స్, టు పర్చేజెస్ బై క్లోజింగ్ స్టాక్, ఇట్లా అనమాట. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ఉంటుంది అంటే ఒకటి డెబిట్ సైడ్ ఉంటుంది, ఒకటి క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఇటు సైడ్ ఏమో గ్రాస్ ప్రాఫిట్ ఉంటుంది, ఇటు ఏమో నెట్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం తీసేసేయాలన్నమాట. అలా కమిషన్ ఎంత వచ్చింది, ఇన్కమ్ ఎంత వచ్చింది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇవన్నిటి మనం తీసేసి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆర్థమెటిక్ ఈక్వేషన్ అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది నెట్ ప్రాఫిట్. రైట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అంటే నార్మల్గా లయబిలిటీస్ ఏంటి, అసెట్స్ ఏంటి. లయబిలిటీస్ అంటే డెబ్ట్స్, మొత్తం అయిన డెబ్ట్స్ చేసినాం మనం ఒక దాన్ని రన్ చేయడానికి. అండ్ అసెట్స్ అంటే మనకున్న ఏంటిది అలా అనమాట. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూసాం దీని గురించి. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఫస్ట్ క్యాపిటల్ ఎంత
50,000, పర్చేస్ ఎంత 30,000 డెబిట్ అయింది, సేల్స్ ఎంత 60,000 సేల్ చేసినాం క్రెడిట్ అమౌంట్, వేజెస్ ఎంత 5,000 ఇచ్చేసినాం, అంటే మన దాంట్లో డెబిట్ అయింది ఎంత 5,000, కొనుక్కున్నాం కాబట్టి ఇది ఎంత 30,000 అదనమాట. ఓకే, నెక్స్ట్ రెంట్ 2,000 కట్ చేసినాం, శాలరీస్ 3,000 తీసేసిన, క్యాష్ 8,000, ఫర్నిచర్ 12,000, క్లోజింగ్ స్టాక్ 10,000. సో ఇక్కడ నార్మల్గా మనకి ఎంత అవుతుందంటే 70,000. ఓకే రైట్, స్టెప్ బై స్టెప్ దీన్ని మనము ఎట్లా క్యాలిక్యులేట్ చేసామో చూసుకున్నాం. ఓకే, క్యాపిటల్, పర్చేజ్, సేల్స్ ఇవన్నీ మన పర్టికులర్స్ అనమాట. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసినావు అనేది, ఎక్కడెక్కడ నువ్వు మనీ ఎట్లా ఖర్చు పెట్టినావు, ఎక్కడ నీకు వచ్చినాయా లేక వెళ్ళిపోయినాయా అట్లా. సో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఏంటంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. రైట్, సో ఇక్కడ పర్చేజ్ కోసం మనకి ఎంత చూసుకున్నాము 30,000 యూజ్ చేసినాం. రైట్, ఇక్కడ పర్చేజ్కి ఎంత 30,000 యూజ్ చేసినాం. ఆ గూడ్స్ అయినా కానీ ఏమైనా కానీ 30,000 తీసుకున్నాము. సో మనకు పర్చేజ్ చేసిన గూడ్స్కి మనం ఎంత సేల్ చేసినాము, సేల్ చేసింది 60,000. రైట్, 60,000. ఓకే, పర్చేజ్ చేసిన 30,000 అండ్ సేల్ చేసిన 60,000. నెక్స్ట్ వేజెస్, దాంట్లోకి మనం శాలరీ ఎంత ఇచ్చినాము 5,000 ఇచ్చినాము. రైట్, సో క్లోజింగ్ స్టాక్ ఎంత 10,000. నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చేది ఎంత, సో ఇది 60 + 10 ఎంత, మొత్తం 70,000. రైట్, ఇది క్రెడిట్ అమౌంట్ 70,000లోకి వెళ్ళి మనం 30,000 పర్చేజ్ చేసినాము అండ్ 5,000 శాలరీ ఇచ్చినాము. అంటే ఈ 70,000 నుంచి మనం మైనస్ చేసి ఎంత వస్తుంది మన ప్రాఫిట్ 35,000. రైట్, సో మనము పర్చేజ్ చేసుకున్న గూడ్స్ 30,000 ప్లస్ 5,000 శాలరీస్ ఇచ్చేసినాం 35,000. రైట్, మనము పర్చేజ్ చేసుకున్న గూడ్స్ని సేల్ చేసిన ప్రైస్ ఎంత 60,000 అండ్ దాని క్లోజింగ్ స్టాక్ ఎంత అంటే కమిషన్ అనమాట 10,000. 60 + 10 ఎంత 70,000. సో దట్ ఈస్ ద ప్రాఫిట్. సో దాని నుంచి మనము ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నాము, సో పర్చేసింగ్ కావచ్చు, వేజెస్ కావచ్చు, అవి ఎంత 35,000. ఇక్కడ 70,000 మైనస్ 35,000 చేసుకుంటే మనకు మిగిలింది ఎంత 35,000 గ్రాస్ ప్రాఫిట్. రైట్, ఇది గ్రాస్ ప్రాఫిట్ అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకుంటే ఇది డెబిట్ సైడ్, రెంట్ సైడ్. సో ఇక్కడ రెంట్ ఎంత పే చేసినాం 2,000, శాలరీస్ ఎంత 3,000, మొత్తం ఎంత 5,000. మనకు వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ ఎంత మనకి ఇక్కడ దీంట్లో ఇక్కడ ఆఫ్టర్ పర్చేసింగ్, గివింగ్, సేల్స్ మొత్తం ఎడిట్ చేసినందుకు ఎంత వచ్చింది మనకు ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ 35,000. సో ఆ గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఈ ఎక్స్పెన్సెస్ తీసేస్తే మనకు వచ్చేది ఎంత 35,000 మైనస్ 5,000 తీసేస్తే 30,000. ఓకే, అది నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట బ్యాలెన్స్ షీట్ అనేది. సో ఇప్పుడు ఇట్లా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంటుంది అంటే క్యాపిటల్ 50,000, క్యాష్ 8,000, నెట్ ప్రాఫిట్ ఎంత 30,000. నెట్ ప్రాఫిట్ ఎక్కడ వచ్చింది మనకు ఈ నుంచి క్యాలిక్యులేట్ చేసినాం. ఓకే, దిస్ ఇస్ ద నెట్ ప్రాఫిట్ 30,000. సో ఈ 30,000 మనం ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇక్కడ ఫర్నిచర్ ఎంత 12,000. రైట్, ఫర్నిచర్కి ఎంత 12,000. ఇవన్నీ ఇక్కడ వేయించడం వల్ల సో ఇక్కడ నుంచి ఫర్నిచర్ ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయలేదు కదా. సో అది, సో ఇది బ్యాలెన్స్ షీట్ అనమాట. ఇక్కడ ఎంత నెట్ ప్రాఫిట్, మనకు వచ్చిన నెట్ ప్రాఫిట్ ఎంత 30,000. దాంట్లోకి వెళ్ళి ఫర్నిచర్కి ఎంత పోయింది 12,000 అండ్ క్యాష్ 8,000 అండ్ క్లోజింగ్ స్టాక్ ఎంత 10,000. సో టోటల్ అసెట్స్ ప్రైస్ ఎంత మనకు 30,000. సో టోటల్ లయబిలిటీస్ అప్ ఎంత మనకి ఇంకా 80,000, 80,000. రైట్, టోటల్ అసెట్స్ ఈక్వల్స్ టు 30,000. ఓకే, అది. సో దీని టిప్స్ మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటాం అకౌంట్ అంటే నార్మల్గా ఫస్ట్ ఒక ట్రేడింగ్ అకౌంట్ స్టార్ట్ చేసుకోవాలి ట్రేడింగ్ అకౌంట్ తోటి. నెక్స్ట్ ఆ ట్రేడింగ్ అకౌంట్ నుంచి గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎట్లా ఈ గ్రాస్ ప్రాఫిట్ని ఏం చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నెట్ ప్రాఫిట్ వస్తుంది మనకు, అప్పుడు ఆ నెట్ ప్రాఫిట్ని క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బ్యాలెన్స్ షీట్లో. ఇలా అనమాట, ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇంక్లూడ్ అడ్జస్ట్మెంట్స్, మన అడ్జస్ట్మెంట్స్ ఉంటే మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద అకౌంట్ మేనేజ్మెంట్ అనమాట. సో ఇలా మనము ట్రేడింగ్ అకౌంట్ మేనేజ్ చేసుకొని ట్రేడింగ్ అకౌంట్ తర్వాత ఆ గ్రాస్ ప్రాఫిట్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చిన నెట్ ప్రాఫిట్ని క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లైక్ బ్యాలెన్స్ షీట్లోకి అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దాట్. సింపుల్గా మీకు ఇది ఒకటి ఎగ్జాంపుల్ కాదు, ఇంకా మీకు ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకోండి. లైక్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ తీసుకోండి, మీకు క్యాపిటల్ తీసుకోండి, అండ్ మీకు వచ్చిన అమౌంట్ తీసుకోండి, ఇన్కమ్, రెవెన్యూ తీసుకోండి. ఓకే, అలా సింపుల్గా మీకు అర్థమైన ఎగ్జాంపుల్, మీకు ఇష్టమైన ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతే, కాకపోతే ఇవంటారు కాంపోనెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్స్, డెఫినేషన్స్ అని కొంచెం ప్రాపర్గా పెట్టండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద 4th యూనిట్ ఆఫ్ బెఫా. ఓకే రైట్, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ టు లైక్ ద వీడియో అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నోట్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. Please go check it out and thanks for